సాక్షాత్తు తల్లిదండ్రులతో సమానులైన ఉపాధ్యాయులకు, సోదర సోదరీమణులకు, పురప్రముఖులకు, ప్రియమైన చిన్నారులకు, నా ప్రాణం కన్నా ఎక్కువైన అభిమానులకు అందరికీ అధ్యక్షుల వారు చెప్పినట్టు నేను ఈ స్కూల్కు వస్తానని, మీ ముందు నిలబడతానని నేనెప్పుడూ అనుకోలేదు. మీరందరూ నన్ను చూడ్డానికి వచ్చామనుకుంటున్నారు. నిజానికి నేనే మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను. నా జీవితంలో జరిగిన ప్రతిదీ నేను ముందు అనుకున్నందువల్ల జరగలేదు. అలా జరగాలని రాసుంది కాబట్టి జరిగింది. నేను మీ ఊరికి వచ్చినా మీరందరూ మా షూటింగ్ చూడలేకపోయారు. అందుకు మమ్మల్ని మీరందరూ క్షమించారు. కేవలం మిమ్మల్ని చూడడం కోసం, నా రక్షణ కోసం వచ్చిన కమాండోస్ పంపించేశాను. అయినా ఇక్కడ మీకన్నా నాకు రక్షణ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? నేను మీలో విద్యార్థులను చూడటం లేదు, కాబోయే మేధావులను చూస్తున్నాను, విజ్ఞానులను చూస్తున్నాను, వివేకులను చూస్తున్నాను, కళాకారులను చూస్తున్నాను, భరతమాత గర్వించదగ్గ భావి భారత పౌరుల్ని చూస్తున్నాను. నేను మనుషుల్ని గౌరవిస్తాను, కానీ నేను గౌరవించే మనుషులు దేవుళ్ళు ఈ అధ్యాపకులు. మనల్ని కూర్చోపెట్టి వాళ్ళు నుంచునే పాఠాలు చెప్పి చివరి వరకు అక్కడే నుంచుండిపోతారు. కానీ మనం ఎక్కడికో ఎదిగిపోతాం. అటువంటి అధ్యాపకుల్ని మనం ఎంత పెద్దవాళ్లమైనా మర్చిపోకూడదు. చాలా గొప్పవాడైనటువంటి బిల్ గేట్స్ మీ అందరికీ తెలుసు, కానీ ఆయన తండ్రి ఒక టీచర్ అని మీలో ఎంతమందికి తెలుసు? ఇక్కడున్న విద్యార్థులందరికీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. మన జీవితంలో ఒక మంచి మిత్రుడు కావాలంటే ఇక్కడి నుంచే సెలెక్ట్ చేసుకోండి. మీ స్కూల్లో మీ పక్కన యూనిఫామ్ వేసుకుని కూర్చునే వాళ్ళెవ్వరూ నీ నుంచి ఏవీ ఆశించేవాడు కాదు. వాళ్ళలో ఈర్ష్య ఉండదు, ద్వేషం ఉండదు, నిజాయితీ మాత్రమే ఉంటుంది. ఏదో ఒక రోజు మనం చాలా గొప్పవాళ్లం అవుతామని తెలిసి వాళ్ళు మనకు మిత్రులు కాలేదు. వాళ్లే మనం ఎంత గొప్పవాళ్ళం అయినా మనలో తప్పుంటే ఎత్తి చూపిస్తారు. ఈ విషయాలన్నీ చెప్తుంటే నాకు నా బాల్యం గుర్తొస్తుంది. ఇప్పుడు మీ అందరికీ మంచి బట్టలున్నాయి, తినడానికి మంచి తిండుంది, చదువుకోవడానికి పుస్తకాలున్నాయి. కానీ ఇవన్నీ ఏమీ లేని ఒక మామూలు అశోక్ కుమార్ని మీరు ఊహించగలరా? అప్పుడు నేను ఒట్టి అశోక్ కుమార్ని, పేదవాడైన రాజ్ కుమార్ కొడుకు అశోక్ కుమార్ని. బట్టలు కొనుక్కునే స్తోమత లేక మాసిపోయిన చొక్కా, మోకాల దగ్గర చినిగిపోయిన నిక్కర్తో స్కూలుకు వెళ్లిన అశోక్ కుమార్ని. కొడుకు కొనుక్కునే గతి లేక ఆకుల్ని అడ్డం పెట్టుకుని వర్షంలో తడుస్తూ స్కూలుకు వెళ్లిన అశోక్ కుమార్ని. ప్రతి మనిషి జీవితంలోనూ తను పైకి రావడానికి కారణమైన ఒక మనిషి ఉంటాడు. నాకు కూడా అలాంటి ఒక స్నేహితుడు ఉండేవాడు. చెవి పోగు పెట్టుకున్న ఆ స్నేహితుడు, నేనేదో లైఫ్ లో సాధిస్తానని కలవగన్న స్నేహితుడు, నేను ఇవాళ ఈ స్థితిలో ఉండడానికి కారకుడైన నా స్నేహితుడు బాలకృష్ణ. నా ప్రాణానికి ప్రాణం బాలు. నా బాలు. మధ్యాహ్నం లంచ్ టైంలో తిండి లేక కేవలం నీళ్లు మాత్రమే తాగేవాడిని. టిఫిన్ బాక్స్ నాకిచ్చి నాకు అన్నం పెట్టేవాడు నా బాలు. వాళ్ల నాన్నగారు వాడికి ఇచ్చిన డబ్బుతో మేము టూరింగ్ టాకీస్ లో నేల టికెట్ కొనుక్కుని ఎన్నో సినిమాలు చూసేవాళ్ళం. నిజానికి నా జీవితంలో మొట్టమొదటి సినిమా వాడి డబ్బుతోనే చూశాను. నాకెంతో ఇష్టమైన జీళ్లు వాడే కొనిపెట్టేవాడు. తనకన్నా నా గురించే వాడు ఎప్పుడూ ఆలోచించేవాడు. నేను ఎంతో ఉన్నత స్థాయికి ఎదగడానికి వాడు అనుక్షణం కష్టపడేవాడు. వాళ్ళ నాన్న లేనప్పుడు నన్ను వాడు షాపుకు తీసుకెళ్లి నాకు హెయిర్ కట్ చేసి నన్ను అందంగా తయారు చేసేవాడు. నాలోనూ ఒక నటుడున్నాడని ముందుగా వాడే గుర్తించాడు. వాడి కళ్లతోనే నేను ఈ ప్రపంచాన్ని చూశాను. నాకు కలలు కనడం నేర్పించింది వాడే. నేను 10వ తరగతి పాస్ అయిన తర్వాత పై చదువులకు స్తోమత లేదు, చేతిలో డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియదు, లోకమే చీకటైంది. అప్పుడు నా బాలు, రేయ్ నువ్వు నటుడు అవరా, పెద్ద ఆర్టిస్ట్ అవుతారా అని చెప్పాడు. నేనా నటన తమాషా అని అడిగాను. రేయ్ నువ్వు స్కూల్లో కురుక్షేత్రం డ్రామా వేసేటప్పుడు దుర్యోధనుడు వేషం వేశావు కదా, దానికి జనమంతా నిన్ను పొగిడారే. వాళ్ళు నీ నటనను మాత్రం పొగడలేదురా, నీ స్టైల్ ని చూసి పొగిడారురా. నువ్వు పెద్ద నటుడు అవుతావురా, నువ్వు మద్రాసు వెళ్ళు అని ధైర్యం చెప్పి వాడి చెవులుకున్న ఆ 2 పోగుల్ని అమ్మి నన్ను మద్రాసు పంపించాడు.
నేను ఈ రుణాన్ని ఎప్పుడూ ఎలా తీర్చుకోగలను అని వాడిని అడిగాను. అప్పుడు వాడు చెప్పింది ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. నువ్వు నాకు తిరిగి ఇవ్వాల్సిందేమీ లేదు అశోక్, కానీ నువ్వు గొప్పవాడవై ఇచ్చే స్థాయిలో నువ్వుండి ఎవరైనా నీ సహాయం కోరి వచ్చినప్పుడు నన్ను గుర్తుంచుకో, చాలు అన్నాడు. వాడిచ్చిన డబ్బు తీసుకుని చెన్నైకి బయలుదేరిన అశోకే ఇవాళ మీ ముందు నుంచిన సూపర్ స్టార్ అశోక్ కుమార్. నేనిక్కడున్నాను, కానీ నా మిత్రుడు ఎక్కడున్నాడో తెలియదు. ఎక్కడున్నాడో తెలియదు. సారీ. ఒక అమ్మాయి ప్రేమ కోసం ఊరొదిలి వెళ్లిపోయిన బాలకృష్ణ ఇంకా నా కళ్ళలోనే ఉన్నాడు. ఈ కుచేలుణ్ణి తన డబ్బుతో కుబేరుణ్ణి చేసిన ఆ కృష్ణుడు, నా బాలకృష్ణ ఇప్పటికీ నా గుండెలోనే ఉన్నాడు. మిత్రమా, నీ మిత్రుడు ఈరోజు ఇంతటి స్థాయిలో ఉన్నప్పుడు నా పక్కన నువ్వు లేవే అన్న బాధ ప్రతి నిమిషం నన్ను తురుస్తూనే ఉంటుంది. పెద్దవాళ్లు మాతా పిత గురువు దైవం అంటారు. అందులో ఎందుకు మిత్రులను వదిలేశారో నాకు తెలియదు. నా వరకు నాకు మాతా పిత గురువు, తర్వాత మిత్రుడు, ఆ తర్వాతే దైవం. తెలుగు తల్లికి వందనం, తెలుగు వారికి వందనం. జై హింద్. అంకుల్, మీతో ఒక ఫోటో తీయించుకోవచ్చా? ఫోటోనా? ఇక నుంచి మీరందరూ నాతోనే ఉంటారు. వద్దు. ఏంట్రా, ఉన్న ఊరు కన్నా గొప్ప ఊరు ఏది లేదని నాకు తెలుసు, కానీ నీకన్నా నాకు సొంత వాళ్ళు ఎవరు లేరురా. ముందు నేను వెళ్తాను, నీకోసం అన్ని రెడీ చేసి వస్తాను. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నా గురించి నీకు తెలుసు కదా. నేను ఒక్కసారి చెప్తే రా. ఈ అశోక్ కుమార్ సూపర్ స్టార్ అవడానికి కారణం ఈ బాలు. మీ బాలు నా ప్రాణ స్నేహితుడు బాలు. నా ఫోటో కోరిక తీరకుండా ఆయన వెళ్ళిపోతున్నారు సార్. కనీసం ఆయన ఎక్కడికి వెళ్తారు? ఆయన ఎప్పుడూ మనతో పాటే ఉంటారు. అశోక్, మంచి మిత్రులు దొరకటం దేవుడిచ్చినవారు. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తారొకడేం కాడు. జూలి కుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజీ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి.